టీవీ నేటి సమాజంలో స్త్రీలకు వయసుతో సంబంధం లేకుండా నెలల పిల్లల నుండి ముసలివారి వరకు ఎక్కడో చోట హత్యలు మానభంగాలు జరుగుతూనే ఉన్నాయని ఎన్డీఏ కూటమి మహిళా జేఏసీ చైర్మన్ షేక్ సిద్దాంబి అన్నారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలులోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాజాగా పుంగునూరులో మైనర్ బాలికపై జరిగిన హత్య ఇందుకు ఉదాహరణ అని, ప్రస్తుతం మనం సమాజంలో నివసిస్తున్నామా లేక అడవిలో నివసిస్తున్నామా అన్నది అనుమానంగా ఉన్నదని, అర్థం కావడం లేదని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఆర్ఎంపీ లీలారాణి, పఠాన్ కాచావలి, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. నేటి సమాజంలో స్త్రీలపై వయసుతో ఇది లేకుండా నెల పిల్లల కాడి నుంచి భూమిలోకి పోయేంత వరకు కూడా ఆడ జీవితానికి గ్యారంటీ లేకుండా పోయింది ఈ సమాజంలో. మొన్నటికి మొన్న కలకత్తాలో జరిగిందైతేనేమి, నిన్నటికి నిన్న పొంగులూరులో జరిగిందైతేనేమి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక ఆడజీవిగా ఇలా మేము బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళకు కూడా మాకు కూడా ఒకలాంటి భయం ఏర్పడింది. ఎట్లా మా పిల్లల్ని కూడా మేము బయటికి పంపాలంటే ఇంత చదువులు చదివించుకొని కూడా మేము ఒక ఉద్యోగానికో లేకపోతే ఒక బిజినెస్ పరంగానో పంపించాలంటే ఎనలేని వెన్నులో వణుకు వస్తుంది ఈ పరిస్థితులు చూస్తుంటే. ఒక రకంగా చెప్పాలంటే సిగ్గుగా కూడా ఉంది. మన ఈ భూమి మీద ఎస్పెషల్లీ మన ఆంధ్రాలో, మన ఇండియాలో ఆడదాన్ని పూజిస్తారు, ఓ పక్కన ద్వేషిస్తారు, ఓ పక్కన హింసిస్తారు, ఇంకో పక్కన చంపేస్తారు. ఏ రకంగా చూసినా కానీ ఆడదాని విషయంలో చులకన భావం, ప్రాణానికి సెక్యూరిటీ లేకుండా పోయింది. ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ఇంతకుముందు చెప్పినట్టు ఎనలేని భయంతో ఇప్పుడున్న ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటూ ఆ నిందితులు అనే దానికంటే కూడా ఆ ఎదవలకి సరైన శిక్షలు వేస్తారని కోరుకుంటున్నాను.